నితిన్ కెరీర్లో భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కిన మూవీ రాబిన్ హుడ్ మరో 10 రోజుల్లో రిలీజ్ కానుండటంతో మూవీ టీం ప్రమోషన్ల వేగం పెంచింది. నితిన్తో పాటు శ్రీలీల, డైరెక్టర్ వెంకీ కుడుముల పబ్లిసిటీ భారాన్ని తమ భుజాలపై మోస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అంచనాలు ఒక్కసారిగా పెరుగుతాయని నిర్మాతలు నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించి వీడియోస్, రీల్స్ వైరల్ అవుతున్నాయి. రాబిన్ హుడ్ థియేటర్ హక్కులను దాదాపు 30 కోట్ల దాకా అమ్మినట్లు టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నితిన్ సినిమాకి ఇది పెద్ద మొత్తమే. గతంలో నితిన్ నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్, మాచర్ల నియోజకవర్గం సినిమాలు ఘోర పరాజయం పాలయ్యాయి. అయినప్పటికీ రాబిన్ హుడ్ మంచి రేటు పలకటం విశేషం. ఇదిలా ఉంటే రాబిన్ హుడ్ పక్కా హిట్ కొడుతుందని నమ్మకంతో ఉన్న డైరెక్టర్ వెంకీ కుడుముల ఉత్తరాంధ్ర థియేట్రికల్ హక్కులు కొనుగోలు చేసినట్లు సమాచారం. గతంలో నితిన్, వెంకీ కుడుముల కాంబోలో వచ్చిన భీష్మ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు అదే నమ్మకంతో వెంకీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాబిన్ హుడ్ కు ఇప్పటికే ఓ రేంజ్ టాక్ రావాల్సి ఉన్న మ్యాడ్ స్క్వేర్ రూపంలో మంచి పోటీనే స్వాగతం పలుకుతోంది. రేంజ్ పరంగా రెండూ ఒకటి కాకపోయినా సితారా ప్రొడక్షన్, యూత్ ఫాలోయింగ్ మ్యాడ్ స్క్వేర్ కు మంచి ఓపెనింగ్స్ తేవటం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి తోడు మూవీ టీం ప్రీమియర్లు వేసే ఆలోచనలో ఉండటంతో రాబిన్ హుడ్ కు టఫ్ కాంపిటీషన్ తప్పదన్న టాక్ వినిపిస్తోంది.